కూడా ఈ కష్టం 13 సంవత్సరాల వయసులో నుంచి ఈ రోజుకి ఇక్కడికి నేను వచ్చినానంటే ఆ కష్టమంతా మర్రెలు మేకలు అన్నీ అమ్ముకొని కూడా తీసుకొని అందరు కూడా నన్ను చాలా చాలా ఎగతాళి చేసినా కూడా ఎవరి ఎగతాళి కూడా నేను పట్టించుకోకుండా చేసుకుంటా ఇంతవరకు వచ్చా. అందరు కూడా నన్ను మంచిగా ఆదరించారు. ఈ అందరు కూడా ఈ బాబాయ్ కూడా నన్ను మంచిగా చేసి ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చారు. అందుకు కాబట్టి నా కష్టం అందరూ కూడా చూసినారు కాబట్టి నా సినిమా అందరు నాదని కాదు, అందరిది సినిమా ఇది. అందరూ కూడా చూడాలి, అందరు చూడాలని నేను మరీ మరీ ఆదరించుతున్నా. స్పిరిట్ అనేది భయం, మనం మనసులో భయం ఉంటే అది స్పిరిట్గా ఉంటుంది. అవి ఏమి లేవు, మనం చూసే స్పిరిట్లు కూడా పారిపోతాయి. బేసిక్గా మనం అలా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. సో ఏ స్పిరిట్లు ఏమి చేయవు, కానీ తెలియక ఏదో ఒక భయాలతో వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే నిర్భయంగా ఉంటే ఏది కూడా కేర్ చేయము, ఏదైనా సాధించగలం. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ గురించి నాకు తెలియదు, మొన్న వచ్చి మాట్లాడినప్పుడు ఇప్పుడు అంతా విన్న తర్వాత నాకు కొంత అర్థమైంది. బట్ ఫస్ట్ నేను నరసమ్మ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే కూర్చోండి ఒక పట్టుదల. ఆమె చెప్పింది, నేను గొర్రెలు చేశాను, తర్వాత మిగతా చేసుకుంటూ వచ్చాను. అలా ప్రతి చోట చేసుకుంటూ వాళ్ళ కొడుకు పారిపోయాడు. అసలు నాకు వద్దు, ఎంత వద్దు అనుకుంటున్నారు, ఇంత డబ్బు ఎక్కడ వద్దని ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతే కాదు అని చెప్పి. అంటే ఒక పట్టుదల, ఒక మనిషిలో పట్టుదల ఉంటే ఏమైనా సాధించగలం. అందరికన్నా మొండివాడు మహారాజు అంటే, రాజు కన్నా కూడా మొండివాడు. ఎందుకంటే అతను ఎవరిని కేర్ చేయడు. నాకు ఇక్కడ ఇదంతా ఏంటంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఆమె చాలా స్ట్రాంగ్ విల్ ఉంది. ఆ విల్ వలన ఇదంతా జరిగింది, వేరేం కాదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది. అందులో ఆమెలో ఏమీ కల్మషం లేదు, ఉన్నది ఓపెన్గా మాట్లాడుతున్నారు. దాంట్లో కల్మషం లేని హృదయంతో అంత స్ట్రాంగ్గా ఉంటే భగవంతుడు ఏది అడిగినా ఇస్తాడు. కానీ మనం ఊరికనే అప్పుడు అడుగుతాం, మళ్ళీ ఇంకోటి కొత్త రాగా ఇంకో దానికి వెళ్తాం. అలా ఫస్ట్ నుంచి కూడా ఏముంది, నా కొడుకుని నేను సినిమా తీయాలి అనే ఒకే ఒక దాన్నే పట్టుకుంటేనే ఇవాళ ఇంతవరకు వచ్చింది. లేకపోతే మేమంతా కనెక్ట్ ఎందుకు అయ్యాం? ఏదో ఒక బలమైన ఉంది ఇది. సో బలమైనది ఉంది కాబట్టే ఇక్కడ కనెక్ట్ అయ్యాం. ఇంతమంది ఉంటారని కూడా నేను అనుకోవాలి. జనరల్గా మనం చాలా ఫంక్షన్స్కి వెళ్తాం, చాలా తక్కువ మంది ఉంటారు. కెమెరాలు మాత్రం ఒక 100 ఉంటాయి, కనపడతా ఉంటాయి, మిగతా వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గమ్మున అలా వింటూ ఉన్నారు. అంటే ఏంటి, ఇందులో ఒక ఆరా ఉన్నవాళ్ళు వాళ్ళే వచ్చారు. ఇక్కడ పెద్ద చిన్న అనేది ఏం లేదు. నాకు తెలియదు ఇప్పుడు యూట్యూబ్లో ఫేమస్ ఇవన్నీ కూడా నాకు తెలియదు. ఇప్పుడు అన్నీ చెప్తుంటే నేను వింటున్నా, చూడాలి, నేను ఆన్ చేసి చూడాలి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది, అంతకుముందు మోనాలిసా అని ఒక అమ్మాయి ఒక ఎలక్షన్ దీని దగ్గర కుంభమేళ అప్పుడు ఒక మామూలు దీంట్లో ఎంత పాపులర్ అయింది. సో టైం ఎప్పుడు స్పార్క్ అవుద్దో తెలియదు. ఇప్పుడు ఇది టీవీ తీస్తున్నారు, ఏం తీస్తున్నారు. నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇవాళ కోట్లు పెట్టి తీసిన వాళ్ళు కూడా సవ్యంగా సినిమా రిలీజ్ చేసే లోపల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది మేము చూస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఇక్కడ దాకా కంటిన్యూ చేసుకొని వచ్చి ఇవాళ వీళ్ళకి ఎలాంటి బాధరబందీలు లేవు. ఇక్కడ ఏంటి, నాకు అది వస్తుందా రాదా అని కూడా ఆలోచించట్లా, నేను తీయాలనే పట్టుదలతో ఉంది. సో ఆ యొక్క కృషి ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి జరుగుద్ది అనుకుంటున్నాను. నేను బిట్గా చూశాను, నా సబ్జెక్ట్ చూస్తే తెలిసేది. బట్ ఏదైనా ఒక మాతంగి మీద ప్లస్ ఇద్దరు ఆర్టిస్టులు నా ఫ్రెండ్సే. రవి మాంత్రికుడిగా చేశాడన్నారు. రాత్రి సత్యప్రకాష్తో మాట్లాడాను, మీరు చేశారంటే కనిగిరి దగ్గరది సినిమా అని చెప్పాడు. సో చేసి అసలు ఏంటి సబ్జెక్టు అనే యాంగిల్ కోసం వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాను. డెఫినెట్గా అది వాళ్ళ ఆడియో ఫంక్షన్ ఉందని కూడా చెప్పాను. స్పిరిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, పెద్దలు ప్రభాస్ని హీరోగా ఇంట్రొడ్యూస్ ఈశ్వర సినిమా, వెంకటేష్ బాబుతో ఎన్నో సినిమాలు చేసిన మా పెద్దలు అశోక్ కుమార్ గారికి, మా అన్నయ్య రామదాస్ గారికి, మా మిత్రుడు దొరైరాజు గారికి, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పిరిట్ మూవీని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఎంతోమంది మంచి మనుషులు వచ్చారు. ముఖ్యంగా స్పిరిట్ అనగానే ప్రభాస్ చేస్తున్న టైటిల్ గుర్తొస్తుంది. అంత మంచి టైటిల్ నరసమ్మ గారు చేస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ప్రజలందరూ ఇది వాళ్ళ సినిమాగా భావించి ఈ సినిమాని గొప్ప ఘన విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు, అలాగే నా తోటి దర్శకులైన సముద్ర గారికి, దొరైరాజు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే
మా సీనియర్ ప్రొడ్యూసర్స్ రామదాస్ గారికి, అశోక్ కుమార్ గారికి కూడా నేను ఈ కార్యక్రమంలో వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే 8 వండర్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన చెన్నుబోయిన నరసమ్మ గారు, అలాగే చెన్నుబోయిన వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయిని పెట్టి ఇలాంటి ఒక మంచి మూవీని తీసి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. ఈ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాలాగా ఆడి వాళ్ళ పడ్డ కష్టానికి మంచి రిజల్ట్ రావాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. అలాంటిది వాళ్ళు రూపాయి కూడబెట్టి వీళ్ళు యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యారు, ఈ దంపతులు ఇద్దరు సినిమా ప్రొడ్యూసర్లుగా. సో ఇక్కడ వచ్చి వీళ్ళు ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు మా రామదాస్ గారు అన్నయ్య, మా అశోక్ గారు కూడా చాలా ఆనందంగా నేను వస్తున్నాను మీ ఫంక్షన్ అని చెప్పి వచ్చారు. అలాగే నా తోటి దర్శకులు వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళు ఈ మంచి సినిమాని ఈ May 15th రిలీజ్ చేయబోతున్నారు. అఖండ విజయం సాధించి వాళ్ళకి మంచిగా బ్రహ్మాండంగా ఈ ప్రాఫిట్ రావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అయితే నేను పేర్లు చెప్పడానికి కూడా నాకు ఇది దడుపు ఎక్కువ. ఈ మన డైరెక్టర్ గారు, నిర్మాతలు గారు అందరూ వచ్చి మాకు ఈ సపోర్ట్ చేస్తున్నందుకు బాగా ఫుల్గా ఆనందంగా ఉంది. అయితే మాకు ఇక్కడ ఈ సినిమా తీయడానికి ఆమె ఏం చదువుకోలేదు, నేను చదువుకోలేదు. ఆమెకు పిచ్చి సినిమా తీయాలని కొన్నాళ్ళు బాగా కష్టపెట్టినా. సినిమా తీసేవాళ్ళం చూసేవాళ్ళం కూడా కాదు, చూడటానికి కూడా మనకు సరిపోము. సినిమా తీయాలంటున్నాం, ఏం నేను చెప్పి ఇబ్బంది పెట్టిన నేను సినిమా తీయాలి, నువ్వు వస్తావా రావా సపోర్ట్ చేస్తావు. నేను అప్పటికీ చేయలే, చిన్నగా ఎట్ట దిక్కు చేయించుకుంది. సినిమా వీళ్ళందరికీ రావడానికి కారణం మేమందరం, మా అబ్బాయి కాదు నేను కాదు, ఆమె పట్టుదలతోటి సినిమా మాచారు చేయించుకుంది, డబ్బులు పెట్టుబడి పెట్టుకుంది. శుభ్రంగా మమ్మల్ని మీ దగ్గరికి తీసుకొచ్చింది కూడా ఆమె. మేము రాలేం, మీ గేటు కాడికి కూడా వచ్చేవాళ్ళం కాదు, వచ్చే ధైర్యం సరిపోదు, మాట్లాడటానికే మాకు ఇది లేదు. అయితే ఈ మధ్యలో మాకు కూడా బాగా సపోర్ట్ చేసి ఒక ఒంగోలు ఆయన నరసింహ టెస్ట్ అని నేను వాటలు పెట్టించిన ఆమె వాటలు కూడా అక్కడికి వచ్చి 750 రూపాయలకి అంతకు తిని, తర్వాత పోతా అమ్మ నరసమ్మ నేను ఒంగోలు నుంచి మీ వాటలు తినడానికి వచ్చినాను, తిని 10,750 రూపాయలు కొడితే, ఇదేం సార్ మాకు 750 కదా ఇవ్వాల్సింది, ఎంత పెట్టినామంటే నిన్ను చూసి అక్కడి నుంచి వచ్చినాను, నీ అది సినిమా తీసిన ధైర్యానికి మెచ్చి ఇస్తున్నానమ్మా అన్నాడు. ఇదేందని నేను కూడా బెత్తరిపోయాను. తర్వాత మళ్ళీ ఇక్కడ మా ఇందాక వచ్చిన ఆయన పేరు తంబారెడ్డి భరతరాజు గారు మా ఇంటర్వ్యూ లేదు చూసిందంట. వెంకటేశ్వర్లు మీరు నరసమ్మ మీరు రాండి, మీరు సినిమా తీయటం ఏంది, ఈ కథ ఏంది అని చెప్పి మమ్మల్ని పిలిపించారు ఇక్కడికి. నేరుగా ఆయన కాడికి పోయాను, మమ్మల్ని మొత్తం జరిగిందంతా అడిగాడు, చెప్పిన నిబ్బరంగానే ఏదో మేము సపోర్ట్ చేస్తాము, సినిమా అయితే రిలీజ్ చేసుకుంది. కానీ ఇది ఎందుకు పెట్టుకున్నారు మీరు, సినిమా అంటే సామాన్యం అనుకున్నారంటే సార్ మంగా వినలేదని చెప్తే ఆమె సమాధానం చెప్పింది. ఇందాక పిలిచేటప్పుడు 4 సార్లు ఫోన్ చేస్తే బాబాయ్ నువ్వు రావాల్సింది బాబాయ్ అంటారు. ఇంక తర్వాత ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు మాట్లాడి చెప్పాడు. ఈ సార్ వాళ్ళు మాకు వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తారని. ఇంకొకటి ఉంది సార్, నేను అక్కడ రమిత్ నగర్లో ఉంటే ఒక ఆయన శ్రీనివాస్ అని ఈయన ఎందుకో వచ్చిన ఇంటర్వ్యూ చూసినాను నేను. వెంకటేశ్వర్లు నా కాడ 60 రూపాయలు ఉంది, నీకు నా సపోర్ట్ ఇవ్వనండి. నేను కూడా ఈ జూనియర్ ఆర్టిస్ట్ అంటే నాకు తెలియదు ఈ సంగతి కూడా. ఆయన వచ్చి నాకు 60 రూపాయలు ఇచ్చి నా సంభావన నేను ఇచ్చింది. అయితే నాకు నవ్వు వచ్చి ఇది నాకు 60 రూపాయలు నాకున్నది ఇది, నాకున్నది అని చెప్తానంటే నేను నవ్వి ఇంకంత సంగతి అంటే ఆయన కాడికి ఇద్దరు కలిసి ఫోటోలు దిగి అంతను వచ్చిన ఆయన. అయితే ఏది ఏమైనా కానీ మొత్తం మీద ఆ మొండితనం వల్ల మమ్మల్ని మీ అందరికీ తీసుకొచ్చినందుకు మాకు మంచి ఆనందంగా ఉంది. పండుకున్న ప్రశాంతం నిద్రపోతున్నాం. డబ్బులు వస్తాయి రావదని 10 మంది చూడాలా మా సినిమా ఏదన్నా కానీ సినిమా కష్టపడి తంటలు పడి చేసిను. ఏమో పొందాను మీ అందరికి వచ్చినందుకు నాకు మీ అందరికాడికి వచ్చినందుకు బాగా సంతోషంగా ఉంది. మన ఈయన గబ్బర్ సింగ్ ఆంజనేయులు ఎక్కడో కొనండి, ఆయన ఎత్తుకొని నన్ను ఎగురుతాడు. ఆయన షూటింగ్ కాడ ఖాళీగా ఉన్నప్పుడు ఎత్తుకొని ఎగురుతాడు. ఒక ఆయన ఉండే, ఆయన ఎవరు ఈయన ఒరే సన్నాసి, నేను కూడా ఒక సీన్ పెట్టించాను ఎవరు లేకపోతే, ఒరే సన్నాసిని కద్దాడు. షూటింగ్ అయిన కాక మళ్ళీ కామెడీ చేసి మమ్మల్ని నవ్వించుకుంటా చేసి బాగా. నేనే మన రాజు ఆ కెమెరా ఆయన మాకేమన్నా తెలియకపోతే ఏంది రావాడు ఏం చెప్తుండ్రా అయ్యా అంటే
బాబాయ్ ఏం పర్లేదు బాబాయ్ మేము చూసుకుంటాం, అబ్బాయికి సపోర్ట్ చెబుతానని చెప్పి ఆయన కూడా సపోర్ట్ అందరూ బాగా అందరూ ఏ దేంట్లో షూటింగ్లో కానీ ఇక్కడికి వచ్చినా కానీ బాగా సపోర్ట్ అందరు చేసిండ్రు. దేవుడి దయ వల్ల మీరు అందరూ వచ్చినందుకు మాకు ఫుల్గా సంతోషంగా ఉంది. ఈ సెలవు మీరు అందరూ చూడండి, మాకు అది కావాల్సింది. ఈ మాట్లాడాలి కూడా రావు, నాకు దడుపు ఎక్కువ, ఆమె అయితే నిబ్బరంగా మాట్లాడద్ది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నరసమ్మ గారి సినిమా తీయటం, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మా సెక్రటరీ గారు అశోక్ కుమార్ గారు కూర్చున్నాం, మా ఈశ్వరు ప్లస్ రవీంద్ర వచ్చారు. రవి పైకి రా, వచ్చి మేము సినిమా తీసామన్నారు. సినిమా తీసాము, మొత్తం మీద మాకేవో చెప్పారు, రావాలి అన్నారు. సరే న్యాచురల్గా ఏదో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, అలాగే అమ్మ అన్నాం, అయిపోయింది. కొద్దిసేపు తర్వాత ఇది మా సెక్రటరీ గారు అన్నీ ఏ రోజు ఏంటి అనేది పెట్టుకుంటారన్నమాట ఫోన్లో. రామదాస్ ఇందాక వచ్చారు కదా, వాళ్ళ సినిమా ఏంటంటే స్పిరిట్ అని మేము మర్చిపోయాం. మా దుర్గ వచ్చి లేదు ఇందాక వచ్చిన వాళ్ళు స్పిరిట్కి సంబంధించిన వాళ్ళు అన్నారు. ఎవరయ్యా ఏంటి అని అంటే ఇతను సగం చెప్తున్నారు, సగం చెప్పట్లా, సినిమా తీసామంటున్నారు. కట్ చేస్తే నిజంగా రెడ్డమ్మలా వచ్చింది నరసమ్మ. అమ్మో, నిన్న నేను 3 hours సార్ మీరు మాట్లాడమన్నారని ఆమెతో మాట్లాడితే ఆమె డేరింగ్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర్లే గారా సార్ మీరు లేగండి. ఎందుకంటే మనం చాలామందిని చూశాను నేను, సినిమా తీసేసిన తర్వాత వచ్చారు, ఎలా రిలీజ్ చేస్తారు సార్, ఏంటి సార్ అంటారు. ఈయన డైరెక్టర్, ఆమె కొడుకు, ఈయనకి అన్ని భయం వేస్తున్నాయి. నో, సినిమా రిలీజ్ చేయాలంటుంది నరసమ్మ. నిజంగా చెప్తున్నా, అంటే ఈ మరి పొలిటీషియన్గా ఉంటే నాకు ఎలా ఉండేది నాకు తెలియదు, కానీ నిన్న 3 గంటలు నేను కూర్చుంటే ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాల్సిందే, చేసి తీరాలి ఇదిగో అని. అయితే ఈ సినిమాకి మేము ఎక్కడ అట్రాక్ట్ అయ్యామంటే ఈ రవి మా ఈశ్వరి వచ్చి, అంటే చాలామందిని చూస్తూ ఉంటాం, అంటే 2 విషయాలు, జీవితాలు 2 విధంగా ఉంటాయి. భాగ్యంతో ఉంటుంది, పేదరికంతో ఉంటుంది. దాంట్లో పేదరికంగా ఉండేవాళ్ళు మనం 80% ఉంటాం, భాగ్యంతో ఉన్న వాళ్ళు 20% ఉంటారు. ఎందుకంటే సముద్ర ఇవన్నీ నీకు తెలుసు, మన పెద్ద ఆయనకి ఎలాగో తెలుసు, ఈ మోహన్ గారు అందరికీ. కానీ మా అమ్మ కూలి పని చేసి మేము ₹1,00,00,000 పెట్టి సినిమా తీసామన్నాడు. నేను బెండ్ అయింది ఏంటంటే, చాలామంది చూస్తాం మీదే పెద్ద సినిమా వేదిక మీద అయితే నేను ఇంత గొప్పగా కూర్చోలేదు. మా సెక్రటరీ గారు నిజంగా చెప్తాం, మనం అందరం క్లాప్ చేయాల్సిందంటే ఆయన కదలకుండా కూర్చున్నారు. నేను మీడియా కోసం, ఎందుకంటే మీడియాకి సంబంధితులు ఎవరైతే ఉన్నారో, అమ్మా నీకు కూడా చెప్తున్నానా, రేపు వంశీ మన శేఖర్ కూడా, ఎందుకంటే వాళ్ళందరినీ పిలిపించి నేను, ఎందుకంటే ఈమె డేరింగ్, ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఆమె రిలీజ్ చేస్తానండి. నా ఊర్లో కనిగిరిలో ఖచ్చితంగా ఒక థియేటర్ వేయాలంది ముందు, తర్వాత ఒక థియేటర్ కోసం మరి ₹1,00,00,000 పెట్టావు కదా, ఎలా రికవరీ అవుతాయంటే ఎట్లానే కానీ సార్ వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి, నేను సినిమా తీశాను, రిలీజ్ చేయాలంది. అప్పుడు నేను అన్నాను, పోతే పోనివ్వనద్దు, ₹1,00,00,000 పెట్టావు, ₹1,00,00,000 అంటే ఏంటనుకుంటున్నావు నరసమ్మ, కాదు మీరు ఖచ్చితంగా నీకు డబ్బు రావాలి, దీన్ని ఒక ప్లాన్ చేస్తాం. నేను మా అశోక్ గారు చెప్పారు మీతో మాట్లాడమని, మేము ఒక్కసారి చూస్తామన్నాం. మా పెద్ద ఆయనని బోస్ గారని ఆయన మధ్యలో వచ్చారు, ఎందుకంటే వీళ్ళు అదృష్టం కొలిది. అది చాంబర్ ఏం చేస్తుంది ఇది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అసలు మీరు ఎక్కడ ఏంటి ఎలా సినిమా తీశారు, ₹1,00,00,000 అంటారు ఏంటి అంటే, ₹1,00,00,000 పెట్టింది. ₹1,00,00,000 పెట్టడం అంటే కూలి పని చేసి ఒక నిర్మాతను అవ్వాలనుకోవటం అనేది మాత్రం, నేను 25 years అయ్యింది ఇండస్ట్రీకి వచ్చి, చాలా గొప్ప గొప్పోళ్ళు అయ్యారేమో కానీ ఒక నరసమ్మను మాత్రం నేను చూశాను, అంత డేరింగ్ అండ్ డాషింగ్గా. ఆమె నిజంగా ఈ స్పిరిట్, అంటే స్పిరిట్ అనేది వెరీ గుడ్ టైటిల్, అంటే పెద్ద హీరో ద్వారా వస్తుంది. అయితే అంతకుముందే వీళ్ళది సెన్సార్ అయ్యన్నీ ఉన్నాయి కాబట్టి ఈ టైటిల్ ఆమెదే ఇక్కడ వరకు, ఎందుకంటే సెన్సార్ అయినప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఆ టైటిల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక టీజర్ చూశాను, ఇతను టీజర్ పెట్టరా బాబు అంటే ఇంకా సగం అయ్యింది అవ్వలేదన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరమ్మా ఇక్కడ రానా, నువ్వేం పర్లేదు, నువ్వు గుడ్ టెక్నీషియన్ అయ్యా, నువ్వు అయినాక నిన్న చూశాను నేను, అందుకని నేను అడిగా. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏం పేరు అయితే వెంకటేష్ గారు, మీరందరూ ఆమెకు సపోర్ట్ చేసిన దాంట్లో నీది కీలక పాత్ర ఉంది. మ్యూజిక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సినిమాకి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది. ఓకే సార్.
మాట్లాడడం కొంచెం కష్టం నాకు మా దగ్గర. చెప్పు, ఏం లేదు, జస్ట్ నేను ఉన్నాను చెప్పు, ఏమనుకున్నావు చెప్పు అంతే. ఏమో తెలియదు కదా. మైకులు లేవు, కెమెరా లేవు, జస్ట్ నువ్వేమనుకున్నావు చెప్పు అంతే. ఎదురుకుండా నీకు నచ్చింది చూసుకుంటా చెప్పు అంతే. ఓకే. డైరెక్షన్ చేయడం వేరు కానీ మాట్లాడడం చాలా కష్టం అండి. అంటే డైరెక్షన్ అంటే అమ్మ కోసం కాబట్టి అవి చెప్పింది ఆమె కోసం చేస్తుంటాం. మాట్లాడాలంటే మిమ్మల్ని అందరం చూస్తూ చాలా కష్టంగా ఉంటుంది, కంగారు అనమాట, సేక్ వచ్చేది నాకు. ఒక్క మాట చెప్తాను, అందరికీ మామూలుగా జన్మని ఇస్తారు, తల్లులు అంటే జన్మనే మాత్రం ఇస్తారు, కానీ నాకు మా అమ్మ మాత్రం జీవితాన్ని కూడా ఇచ్చారు. లేదంటే అక్కడ ఊళ్ళో ఉండేసి రియల్ ఎస్టేటో లేదంటే సంథింగ్ అక్కడే చేసుకునేవాడిని. ఇష్టం లేకుండా తీసుకొచ్చి సినిమాలు పెట్టినా సరే ఈరోజు సినిమా కోసం బతకాల్సి వస్తుంది. నా సార్ అన్నట్టు రైటరు డైరెక్టర్ అన్ని పేర్లు వద్దు, కానీ ఏంటి ఉంటారు కదా, ఎవరు చేస్తారు నీ పేరు వేసుకొని వేశారనమాట. మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ, వచ్చిన ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారం చెల్లిస్తున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే దీని ట్రావెల్ ఒక 7 years బ్యాక్ వెళ్ళాలి. దీంట్లో 10 days నేను వర్క్ చేశాను. 10 days వచ్చేసి 5 years చేశాను అనమాట అండి. అంటే 1 yearకి 2 days, 1 yearకి 2 days, 1 yearకి 2 days తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మగారి ఇంటికాడ పక్కన ఇంట్లోనే ఇచ్చారన్నమాట రూము. వాళ్ళ అమ్మ వాళ్ళే అన్నం వండి పెట్టేవారు, పప్పు వండి పెట్టేవారు, అప్పడాలు పెట్టేవారు, అన్నీ పెట్టేవారు. ఆ ఊరి పరిస్థితి చూసి, ఆ ఊర్లో షూటింగ్ చూసి, వీళ్ళ పరిస్థితి చూసి, కోట్లు ఉన్న వాళ్ళు సినిమాలు తీరు, ఏమి లేని వాళ్ళు సినిమాలు తీస్తారు. ఈ సినిమా అవుతుందా, అసలు అవదా, అసలు ఏంటిది అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఇంటి చుట్టూరు గేదెలు, కోళ్ళు, కుక్కలు. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇచ్చేసిన పత్రికా మిత్రులందరికీ, ఇచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మ. సినిమా గురించి చెప్పాలంటే నాకు యాక్చువల్గా ఒక 1.5 year బ్యాక్ కలిశారు డైరెక్టర్ గారు. కలిసినప్పుడు నేను వేరే వర్క్ మీద వెళ్ళినప్పుడు ఈ సినిమా మిక్సింగ్ కోసం నేను జాయిన్ అయ్యాను, ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాను. మిక్సింగ్ అంతా అవుతుంది, చూస్తున్నా, సినిమా అంతా చూస్తున్నా, రకరకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి. అన్నని అడుగుతా ఉన్నా, ఇద్దరం ఎట్లా అంటే బ్రదర్స్ లాగా అయిపోయాం, అన్న అనుకుంటూ. అలా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అన్న అడుగుతారు, నేను చెప్తున్నాను, మళ్ళీ నన్ను అడుగుతారు, నేను చెప్తున్నాను. ఇట్లా ఇన్పుట్స్ అన్నీ మార్చుకుంటూ, అంటే నేనేదో చెప్పానని కాదు కానీ అనిపించినవి మాత్రమే మార్చుకుంటూ, కొన్ని తీసేసుకుంటూ, జనాలకి ఏం కావాలి, ఈ సినిమాకున్న మోటో ఏంటి అంటే, ఇది ఏదో వేరే అందరు తీసేస్తున్నారండి సినిమాలు, చాలామంది, నేను వర్క్ చేస్తున్నాను, కానీ ఇది ఒక స్పెషల్ ఎమోషన్ ఉంది ఈ సినిమాకి. ఈ ఎమోషన్ జనాల్లోకి వెళ్ళాలంటే అన్న కొంచెం చిన్న చేంజెస్ అన్నీ చేసుకుందాం అన్న, బాగా వస్తుంది అనుకున్నాం. అది అన్న చాలా వరకు నిజంగా తీసుకున్నారు. ఆ విషయంలో నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. తీసుకొని ప్రతిదీ మళ్ళీ రీషూట్ పెట్టి, దానికోసం మళ్ళా డబ్బు కొద్ది ఖర్చు పెట్టి, మళ్ళా అమ్మగారిని బాగా టెన్షన్ పెట్టి డబ్బు విషయంలో మళ్ళీ అన్నీ మార్చుకుంటూ ఇప్పుడు నిజంగా సాటిస్ఫైగా ఉందని నా ఫీలింగ్. నిజంగా ధైర్యంగా చెప్తున్నాను, సినిమా చూడడానికి అండ్ ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా వరకు మార్చుకుంటూ వచ్చారు, చాలా రీషూట్లు జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, లేదు ఇది కొట్టాలనుకుంటే అన్న కొంచెం మార్చండి అని సాంగ్ విషయంలో మళ్ళీ అప్పటికప్పుడు సాంగ్స్ అనుకొని సాంగ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసాము. ఇంకొకటి విషయం చెప్పాలి, ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది, అది మామూలుగా అన్న బీజం అని చేసేమని ఇచ్చారు, అది నేను చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే ఒక మంచి ఎమోషన్ సీను. ఆ సీన్ చూసినప్పుడు ఆ నైట్ అంతా నాకు నిద్ర రాలేదు. దానికి మ్యూజిక్ చేస్తే అది వర్కౌట్ కాదు, దానికి కంపల్సరీ ఒక బిట్ సాంగ్ చేయాల్సిందే, చేస్తేనే అది పండుద్ది, లేకపోతే అది సరిపోదని అన్నకు కూడా చెప్పలేదు. నేనే ఓన్గా దానికి ఒక సాంగ్ రెడీ చేసి మరుసటి రోజు వచ్చిన తర్వాత అన్న ఒకసారి సీన్ చూడండి అని చేయించాను, ప్లే చేసి చూశాను. అన్న చాలా ఎమోషనల్ అయ్యారు, నచ్చిందని అనుకున్నాను. సో ఆ సాంగ్ చాలా ఎమోషన్గా కనెక్ట్ అవుతుందండి. ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా అమ్మగారికి, నాన్నగారికి చాలా థ్యాంక్ యూ. మీ కష్టం కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి ఈ సినిమాలో. అంటే మార్చడం వల్ల చాలా మార్పులు జరిగినాయి, బెటర్మెంట్ కోసం జనాల్లోకి వెళ్ళాలని చాలా తాపత్రయపడుతున్నారు. అన్న నేను బెంగళూరు కూడా వెళ్ళొచ్చాం ఈ సినిమా కోసం, చాలా తిరుగుతున్నా, ట్రావెల్ అవుతున్నాం. సో సినిమా కంపల్సరీ నచ్చుతుంది, మంచి అవుట్పుట్ వచ్చింది.
అంటే చేంజెస్ అన్నీ చేసుకొని బెటర్మెంట్ చేసుకుంటూ వచ్చాం. సో ముఖ్యంగా పెద్దలు దీన్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి సినిమాలు ముందుకు వెళ్ళాలి. సో నా వంతుగా నేను మొత్తం చేయకపోయినా చాలా వరకు దీనికి వర్క్ చేశాను. అంటే అన్న అడిగిన దానికి నా వంతుగా నేను చేసుకుంటూ వచ్చాను. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మంచి సినిమా వస్తుంది, మంచి ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడుదో అంటే నాకు తెలిసి కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న ఎమోషన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇది ఒక జనాలకు తెలియాలి, ఎమోషన్ అందరికీ తెలియాలి, ఆ బాధ ఏంటో తెలుసుకోవాలి, దానివల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోవాలని చిన్న తాపత్రయం ఇది. సో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ.